మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం ప్రభుత్వ రుయా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలని అన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రైవేటు చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వ రుయా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ ఉద్యోగస్తులకు అర్చకులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని అన్నారు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి నిరుపేదల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. పేదవాడు ఆరోగ్యం చెడిపోతే ఎవరు దిక్కు లేదు. పుణ్యక్షేత్రంలో పేదవాడికి దిక్కే లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. 130 మంది చనిపోతున్నారు ఈరోజు మన ప్రాంతంలో. పేదవాడికి జబ్బు వస్తే పెద్ద హాస్పిటల్కు పోలేరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. డబ్బు లేక మరి మన ప్రాంతంలో పేద నిరుపేదలు మరి చనిపోతున్నారు. 130 మంది చెప్పుకోలేరు, డబ్బు లేదు. ఈ పరిస్థితుల్లో రుయా హాస్పిటల్, పేదవాళ్ళ హాస్పిటల్ మరి గుంటూరులో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విశాఖపట్నంలో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్నూలులో ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదవాళ్ళకి. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆంధ్ర